పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఇది సాంప్రదాయాధికరణం. అంటే సాంప్రదాయం అంటే అసలు స్వర్గమని, కానీ దాని సంబంధమైన దాని గురించి ఇక్కడ చెప్తా. అది సంగతి. ఒకవేళ విద్య కర్మనాశనమునకు కారణమైనచో కేవలము హాని మృత్యు స్థలములో కూడా ఉపాయం యొక్క ఉపసంహారం చేయవచ్చును. ఇది పూర్వాధికంలో చెప్పారు. ఇంతవరకు కర్మనాశనం యొక్క కారణమే నిర్ణయం కాలేదు. కర్మనాశనం అవుతుంది అని నిర్ణయం కాలేదంటాడు పూర్వపక్షి. ఈ ఆక్షేపంలో ఈ అధికరణం మొదలుపెట్టారు. విద్యా సామర్థ్యం యొక్క విచారం. విద్య అంటే ఉపాసన. విద్య అంటే జ్ఞానం కాదు, ఉపాసన. ఉపాసన సామర్థ్యం ఇక్కడ. పర్యంక విద్య, పర్యంక ఉపాసకుని సుకృతాదుల విధూరం వినపడుతున్నది. పర్యంక విద్య అదొక ఉపాసన. ఇందులో పుణ్యము పాపము రెండు వదిలిపెడతాడు. సుకృతాదుల, ఆదుల అంటే సుకృతము దుష్కృతం. విధూనం అంటే నిన్నం చదివడం వదిలేయడం. విధూనము వేర్యా నది దాటిన తరువాత, లేక మార్గ మధ్యములోన, లేక త్యాగమునకు పూర్వకాలమున. ఇప్పుడు ప్రతి చోట పుణ్యపాపాల విధూనను చెప్పారు. ఆ విధూనము వదిలిపెట్టడం ఎక్కడ? ఈ జీవుడు శరీరం వదిలిపెట్టేసి స్వర్గానికి పోయేటప్పుడు విగత రజా యస్మాత్ అంటే వాళ్ళలో పుణ్యపాపాలు లేవు. విరజ ఆ పేరుతో ఒక నది ఉంది. అది దాటి వెళ్ళాలి. ఎవడో ఈ చచ్చిపోయిన సూక్ష్మ శరీరం జీవాత్మ. ఆ విరజా నది దాటిన తర్వాత, లేకపోతే మధ్యలో పోతున్నప్పుడు పుణ్యపాపాలు వదిలిపెడతాడా, లేకపోతే దేహం వదలడానికి ముందే వదిలిపెడతాడా? ఇది మూడు సంశయం. అప్పుడు పూర్వపక్షం అంటాడు, స ఆగచ్చది విరజాం నదీం తాం మనసేవాప్యేతి అత్యేతి తత్సుకృతే విధూనతే అని ఒక శృతివాక్యం. విరజాం నది బ్రహ్మలోక యాత్రికుడు విరజా నది సమీపంలో కూర్చును. దాని మనసుతోనే దాటిన తర్వాత పుణ్యపాపములు విడుచును అనుంది. ఇది బ్రహ్మలోకానికి వెళ్ళినవాడు. ఈ శృతి ఆధారంలో విరజా దాటిన తర్వాత యాత్రికుడు పుణ్యపాపల పరిత్యాగము చేయను అని పూర్వపక్షి. ఇప్పుడు దాని సిద్ధాంతి. ఇది స్వర్గ ప్రాప్తి అంటే ఇక్కడ బ్రహ్మలోక ప్రాప్తి, హిరణ్య గర్భలోకం. ముక్తి కాదు, కర్మముక్తి.
బ్రహ్మలోక మార్గంలో బ్రహ్మప్రాప్తికి భిన్నమైన పుణ్య పాపముల ద్వారా పొందవలసిన ఫలం ఏది కనబడట్లేదు. ఇక్కడ తెచ్చాడు, అక్కడ బ్రహ్మలోకానికి పోతాడు. కానీ పుణ్యము పాపము ద్వారా పొందవలసిన ఫలితం దోవలో ఏమీ కనిపించట్లేదు. ఆ పుణ్యపాపములు విధినాది వరకు ఆ బ్రహ్మలోక యాత్రకు నిరసనంగా ఏళ్ళు తీసుకుని వెళ్ళవలను. దీనికైతే పని లేదో అది ఊరికే మోసుకుని ఎందుకు వెళ్ళాలి? అందుకని మరణించేటకు పూర్వము ఏ పుణ్య పాపముల పరిత్యాగం చేసినో వారిని మార్గమధ్యలో పరిత్యజించు సాధనం కూడా సంభవం కాదు. మరణానికి ముందు వదిలిపెట్టేస్తాడు పుణ్యపాపాలు. మార్గం మధ్యలో వదిలిపెట్టడానికి సాధన కూడా ఏమీ లేదు. ఎందుకని? మార్గ మధ్యంలో వాడు స్థూల శరీరం లేదు. మరి దేని నుంచి పరిత్యాగం చేస్తాడు? ఒకవేళ మరణకు ముందు పుణ్యపాపం త్యజించులో ప్రమాణం కానవచ్చుడు లేదని మీరు అనినచో మరణానికి ముందే పుణ్యపాపాలు వదిలిపెట్టేస్తాడు, దీనికి ఏ శృతి ప్రమాణము లేదు అంటే అప్పుడు చెప్తున్నాడు అస్వైవ రూపాన్ని విధూయ పాపం. గుర్రం వెంట్రుకలు విదిల్చినట్లు పాపమును వదిలి అని తాండి శృతియే ప్రస్తుతం విషయంలో ప్రమాణం. చెప్పిన కౌశీతకి శృతి విషయము నదిని దాటిన తర్వాత పుణ్యపాపం ఫలించిన శృతి బాధితమని తెలుసుకోనవలెను. ఇది ముఖ్య శృతి. పోయే ముందు గుర్రం వెంట్రుకలు విధించినట్టుగా పుణ్యపాపాన్ని విధిస్తాడు. ఇది ముఖ్య శృతి. కౌశితికలో చెప్పింది నది దాటిన తర్వాత పుణ్యపాపాలు వదిలిపెడతాడు అన్నది గౌణ శృతి. కౌశితిక శృతి విషయము పుణ్యపాపాల శృతి బాధితము. అది బాధితం అంటే బాధితము అంటే తాడులో పాము లేదు, కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే పాము ఉండదు. దాన్ని బాధితము అంటారు. అందుకని ఈ శృతి ముఖ్యం కాదు. మరణమునకు పూర్వమే ఉపాసకునికి సాక్షాత్కారం కలుగుతున్న పుణ్యపాపల పరిత్యాగం నిశ్చయముగా జరుగును. బ్రహ్మలోకం పోతున్నాడు, అక్కడ పోవడానికి ఏవేవి సంపాదించాలో అని సంపాదించేశాడు. పుణ్యపాపాలతో ఇంకా పని లేదు కనుక అది శరీరం వదిలిపెట్టే ముందు వదిలిపెట్టేస్తాడు. వైయాసిక న్యాయమాల. కర్మత్యాగో మార్గం మధ్య ఎది మరణాత్ పుర ఉత్తీర్ణ విరజాం త్యాగస్తథా కౌశీతకి శృతే. కర్మ ఫలప్రాప్య ఫలాభావాన్ మధ్యే సాధన మధ్యనాత్ తాండ్యశ్రుతే పురాత్యాగో బాధ్య కౌశీతకి క్రియ క్రమ. కర్మత్యాగము పుణ్యపాపాలు వదిలిపెడతాడు. మార్గ మధ్య ఎదివా మరణాత్ పుర. ఇక్కడి నుంచి బ్రహ్మలోకం వెళ్ళేటప్పుడు మధ్యలో వదిలిపెడతాడా లేకపోతే మరణించేందుకు ముందు వదిలిపెడతాడా? కౌశిక స్థితిలో విరజా దాటిన తర్వాత వదిలిపెడతా అన్నారు. అందుకని అదే తీసుకోవాలి అంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతి కర్మ ప్రాప్య ఫలాభావాత్ మార్గ మధ్యంలో పుణ్య పాపాలు చే కర్మ యొక్క ఫలితం ఏది అనుభవించడానికి ఏది కనిపించదు.
ఫలం. పుణ్యపాపాల ఫలితం ఏమీ కనిపించదు. సరే, వదిలిపెట్టడానికి సాధనం ఏమీ లేదు. పుణ్యపాపాలు స్థూల శరీరం లేదు. అందుకని తాండి శృతే పురాత్యాగో బాధ్య. కౌశీతకి క్రమం. కౌశీతకి క్రమంలో మరణానికి ముందు పెడతానన్నారు. అందుకని తాండి శృతి బాధ్యము, బాధితం. బ్రహ్మలోకం వెళ్ళినప్పుడు మార్గంలో కర్మత్యాగం ఉన్నా లేక మరణంకు పూర్వమే కర్మత్యాగం ఉన్నా మన సందేహం పూర్వపక్షి చెప్తున్నది. బ్రహ్మలోకం పోయినప్పుడు లీలాద్రిని దాటి మార్గ మధ్యంలో కర్మత్యాగం చేయను, ఇది అర్థం కౌశికుడు చెబుతున్నది అని పూర్వపక్షి. ఇప్పుడు సిద్ధాంతి, కర్మ ద్వారా పొందు ఫలం లేదు. మార్గ మధ్యంలో ఆ కర్మకు ఫలితం ఏమీ లేదు. మార్గ మధ్యంలో సాధనము లేదు, స్థూల శరీరం లేదు వదిలిపెట్టాను. మరణమునకు పూర్వమే కర్మత్యాగం చేయను. కౌశీతకుల వినుముడు క్రమము తాండి శృతి ద్వారా బాధితమవును. తాండి శృతి బాధితం అవుతుంది. లేదు, కౌశీతకిలో వినిపించింది తాండి శృతి అంటే మరణానికి ముందే వదిలిపెడతారు అని చెప్పిన మూలాన మధ్యలో నల్ల దాటినప్పుడు పోతాడు అని చెప్పింది సరికాదు. ఇప్పుడు భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య, పూర్వాధికరణంలో సుకృత దుష్టుల పరిత్యాగం చెప్పబడినది. హానము ఉపాదానము అని సుకృత దుష్కాల గురించి చెప్పారు. ఈ త్యాగము బ్రహ్మలోక మార్గ మధ్యంలో ఎందుకనగా బ్రహ్మలోకం సమీపన నదిని దాటినప్పుడు కర్మత్యాగం వినబడుతున్నది. బ్రహ్మలోకానికి సమీపంలో నది ఉంది, విరజా నది. సా ఆగచ్చతి విరజాతం విరజా తం నదీం తాం మనసే వాప్యేతి తత్సుకృతే విధూనతే. ఇది కౌశిక ఉపనిషత్తులో చెప్తారు. విరజాన సమీపం వచ్చును బ్రహ్మలోకం పోయేవాడు దాన్ని మనసుతో దాటిన తర్వాత పుణ్యపాపాలు వదిలిపెట్టాడు. అందుకని పుణ్యపాపాల కర్మలు మార్గ మధ్యంలో వదిలిపెడతాడు అని పూర్వపక్షం. అప్పుడు సిద్ధాంతి, బ్రహ్మలోక మార్గంలో బ్రహ్మప్రాప్తికి భిన్నమైన సుకృత దుష్కృత కర్మల ద్వారా పొందు ఫలితం లేదు. బ్రహ్మలోక ప్రాప్తి అదే ఫలితము, మధ్యలో పుణ్యపాపాల ఫలితం ఏమీ లేదు. కర్మలను నది వరకు తీసుకునే సార్థకం కాదు, వ్యర్థం. పని లేనప్పుడు దాన్ని తీసుకెళ్ళాలి కనుక మనము నది వరకు తీసుకెళ్ళవలసిన పని లేదు కర్మని. అందుకని మరణానికి పూర్వమే వదిలిపెట్టేస్తాడు. మార్గ మధ్యంలో వదిలిపెట్టడానికి సాధన లేదు. అందుకని మరణానికి పూర్వం ఫలత్యాగం, కర్మత్యాగం. ఎలాగా అశ్వైవ రోమాన్ని తాండి శాఖలో చెప్తారు. కనుక కౌశికి బాధితం అయిపోతుంది. మరణానికి పూర్వమే సాక్షాత్కారం కలుగుట వలన కర్మల పరిత్యాగము ప్రమాణం ద్వారా పరిష్కృతము. మరణానికి ముందే వాడికి సాక్షాత్కారం, సుగుణ బ్రహ్మ సాక్షాత్కారం. అందుకని బ్రహ్మలోకానికి పోతున్నాడు. నిర్గుణం బ్రహ్మ సాక్షాత్కారం అయిన వాడు ఎక్కడికి పోడు రాడు. వాడి సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి భూతాలు అన్నీ ఇక్కడే లయమైపోతాయి. చైతన్యం ముందు నుండి ఒకటే, ఘటాకాశం మహాకాశంలో ఒకటే అయిపోతాయి. అందుకని పోవడం రావడం సగుణ బ్రహ్మ ఉపాసనకి. సగుణ బ్రహ్మ సాక్షాత్కారం అయిపోయింది కనుక
కర్మల పరిత్యాగం మరణానికి ముందు అన్నది నిశ్చయమైంది. సాంప్రాయే తత్తవ్యాభావా తథాహి అన్యే. దేహత్యాగంలో పూర్వమే పరలోక సాధనభూతమైన ఉపాసన సమయంలో కర్మత్యాగ స్వీకారం యుక్తియుక్తము. పరలోక సాధన ఉపాసన. ఉపాసన శరీరంతో చేస్తాడు. ఆ శరీరం ఉన్నప్పుడే పుణ్యపాపాన్ని వదిలిపెట్టేస్తాడు. విరజా నదిని దాటిన తర్వాత పుణ్యపాప కర్మలు అన్యఫలమును పొందట్లేదు. విరజా నది దాటిన తర్వాత ఈ పుణ్యపాపాలకు ఏమన్నా ఫలితం ఉందా అంటే లేదు. తాండి శాఖ వారు అన్య శాఖల వారును జీవించిన సమయమే కర్మహాని. వాడు జీవించుండగానే ఉపాసన ద్వారా సగుణ బ్రహ్మ అనుభవం అయింది కనుక, బ్రహ్మలోకానికి పోతున్నాడు కనుక, తోవలో కర్మల పని లేదు కనుక ఇక్కడే వదిలిపెట్టేస్తాడు. అస్తవిరోమాన శృతి ద్వారా ప్రతిపాదించింది. విద్యా సామర్థ్యముగా అనాదరం. విద్య ఉన్నవాడికి తగిన ఆదరణ ఇవ్వాలి, గౌరవం. అది లేదు అంటాడు పూర్వపక్షి. విద్యకు ఆదరణ సూచించింది, విద్యకి పూర్తిగా గౌరవం సూచించారంటారు. పర్యంక విద్యలో సామవేదమైన ఛాందోగ్యోపనిషత్తులో అనేక ఉపాసనలు చెప్పారు. అందులో ఈ పర్యంక విద్య ఒకటి. పర్యంకం అంటే మంచం. అంటే ఈ ఉపాసన చేసేవాడు ఏ స్త్రీ కామవాసులో వాడి దగ్గరికి వచ్చినా వద్దనకూడదు వాడు. అది ఆ ఉపాసన. అది ఏదో ఉంటుంది, ఏ మంత్రం చేస్తారో ఏ చేస్తారో అది. దాన్ని పర్యంక విద్య అంటారు. ఏతం దేవయానం పంథానం ఆసాద్య అగ్నిలోకం ఆగచ్చతి. దేవయానం అంటే బ్రహ్మలోకం వెళ్ళేప్పుడు దానిలో వెళ్ళి అగ్నిలోకాన్ని దాటుతాడు. దేవయాన మార్గం ద్వారా అగ్నిలోకం పోను అని మొదలుపెట్టి విరజానదీం తాం మనసే వాప్యేతి తస్సుకు దృష్టితే విజున్నతే అని కౌశికుడు బ్రహ్మతో చెప్తారు. అగ్నిలోకానికి వచ్చి అక్కడి నుంచి విరజానదీని దాటి పుణ్యపాపాన్ని వదిలిపెడతాడు. విరజానది మనసు ద్వారాన్ని దాటి తర్వాత పుణ్యపాపం తిరిగించును. ఇలా కౌశికి శృతి ఉంది. పర్యంక విద్య ఉపాసకుని పుణ్యపాపముల త్యాగం వినిపిస్తున్నది. ఈ పర్యంక ఉపాసన చేసేవాడు వాడి పుణ్యపాపాలు త్యాగం వదిలిపెట్టేస్తాడు. పుణ్యపాపముల త్యాగం దాటిన తర్వాత లేక దేహత్యాగం పూర్వమా. ఈ సూక్ష్మ శరీరము బ్రహ్మలోకానికి పోతుంది. పోయేటప్పుడు మార్గంలో విరజానది వస్తుంది. అది దాటిన తర్వాత పుణ్యపాపాలు వదిలిపెడతాడా, లేకపోతే దేహం వదిలిపెట్టే ముందే వదిలిపెడతాడా? ఇది సంశయం. పూర్వపక్షం ఏమిటంటాడు? శృతి ప్రమాణం ద్వారా విరజానదిని దాటిన తర్వాత పుణ్యపాపమును త్యజించును. కౌశికి శృతిలో అలా చెప్పారు కనుక సిద్ధాంతంలో దేహం పూర్వమే విద్యా సామర్థ్యం ఉపాసన పుణ్యపాపం త్యజించును స్వీకరించవలేను.
విద్య ద్వారా బ్రహ్మప్రాప్తి పొందిన విద్వాంసుడికి అంతరాల అవస్థలో పుణ్యపాపం ద్వారా పొందవలసిన ఫలం లేదు. ఉపాసన చేసి బ్రహ్మలోక ప్రాప్తి, వాడు బ్రహ్మలోకానికి పోవాలి. పోయేటప్పుడు తోవలో ఈ పుణ్యపాపాల ద్వారా ఏమి పని లేదు. కనుక జీవించుండగానే విద్యా సామర్థ్యం వలన వారి నాశనం కలుగును. వాని అంటే పుణ్యపాపం నాశనం కలుగుతుంది. వాని పాఠం ముందు ఉన్నది. తాండి మరియు సాక్ష్యాయన శాఖ వారు చెప్పుకున్నది అశ్వయోరో మాని విధోయ పాపం. గుర్రం వెంట్రులు వదిలిపెట్టేసినట్టు ఆ ఉపాసకుడు పుణ్యపాపాలు వదిలిపెడతాడు. గుర్రం వెంట్రులను వదిలించినట్లు విద్వాంసుడు పాపం వదిలి బ్రహ్మస్వరూప స్థితిలో ఉండును. తస్య పుత్రా దాయముపయంతి. నేను చెప్పాను, దాయం అంటే సంపత్తి. ఆ విద్వాంసుడు మరణించిన తర్వాత వాని గల ధన పుత్రులు పొందుతారు. ఈ శృతుల ద్వారా జీవించి ఉన్న సమయంలోనే కర్మను వదులుట శృతి చెప్పుతున్నది. ఈ విధంగా ఈ సూత్రానికి అర్థమైంది. ఇప్పుడు చందత ఉభయా విరోధా. చందత అంటే ఇక్కడ భేదమని అర్థం. ఉభయ అవిరోధ, రెండు రకాలుగా ఉన్నది, దానికి విరోధం లేదు. అది ఎలాగా చెప్తారు. జీవించిన పురుషేత నిత్య ద్వారా విద్యకు అనుష్ఠానం చేయగలరు. ఫలం యొక్క కర్మక్షేమం వాని జీవన కాలంలోనే అవును. కర్మని జీవించుండగానే వదిలిపెడతాడు. కారణం ఉన్న కార్యం త్వరగా జరుగువలేదు. కారణం ఏంటి? శరీరం. కార్యం ఏంటి? పుణ్యపాపాలు వదిలిపెట్టడం. విద్య మరియు కర్మక్షేముల నిమిత్త నైమిత్తికములని ఎందుకు స్వీకరించవలేను. విద్య నిమిత్తం, దాని ద్వారా వచ్చేది కర్మక్షేమం, అది నైమిత్తికం. నిమిత్తం ద్వారా వచ్చేది నైమిత్తికము అంటారు. అలాగా ఎందుకు ఒప్పుకోవాలి అంటే ఉభయములకు విరోధం లేదన్నాడు. నిమిత్త నైమిత్తిక భావం స్వీకరించినచో కౌశీతకి మరియు తాండి శాఖ శృతులకు విరోధం ఉండదు. అది ఉభయతా విరోధ, రెండు రకాలుగా ఉన్న విరోధం ఉండదు. ఎప్పుడు విద్యా కర్మక్షేమము నిమిత్తము నైమిత్తికము స్వీకరించినప్పుడు. నిమిత్తము ఉపాసన, నైమిత్తికము కర్మక్షేమం. అది జీవించిన పురుషుడే తన ఇచ్ఛ ద్వారా యమనియమములను మరియు విద్యానిష్ట కలిగి ఉండటం సంభవం. విద్య ద్వారా కర్మనాశనం కూడా అప్పుడే సంభవం అవుతా యుక్తియుక్తం, లాజికల్. ఇందులో కనగా కారణం కన్నా కార్యములో ఆలస్యం ఉచితం కాదు. కారణం ఉంటే కార్యంలో ఆలస్యం పనికిరాదు. దేహం పడిపోయిన తర్వాత కర్మనాశనం పురుష ప్రయత్నం యొక్క స్వేచ్ఛానుష్ఠానం అసంభవం. దేహం లేదనుకో, అప్పుడు కర్మను వదిలిపెట్టడానికి పురుష ప్రయత్నం ఉండదు. ఈ విధముగా విద్య మరియు కర్మనాడు నిమిత్త నైమిత్తిక భావం ఉండటం వలన కాండ్యాసతుల్లో విరోధం లేదు. అంటే శరీరం వదిలిపెట్టే ముందే కర్మను వదిలిపెడతాడు. ఇప్పుడు ఇంకొక అధికరణం, ఈ సాంప్రదాయాధికరణం అయింది. గతేరర్థవత్వాధికరణం. గతి, గతి అంటే పోవడం, మార్గంలో పోవడం.
విద్య ద్వారా కర్మత్యాగ విషయం ప్రాసంగికము. ఏ మధ్యలో వచ్చిందంటాడు. త్యాగం యొక్క సన్నిధిలో అతడు నిమిత్త గ్రహణము చెప్పబడింది. హానము ఉపాదానము చెప్పారు. త్యాగము లేక హాన సమీపంలో కొన్ని స్థనములు విడబడుట వినబడు దేవయాన మార్గమును అన్ని స్థలంలో ఉపసంహారము చేయవలెను అని దృష్టాంతం. ఇప్పుడు త్యాగము లేక హాన సమీపంలో త్యాగం చెప్పలేదు. ఆ త్యాగానికి హానం అన్నాడు. అంటే కర్మను వదిలిపెట్టడం. ఈ హానము అన్నది అన్ని చోట్ల ఉపసంహారం చెయ్యాలి అని, అన్ని స్థలంలో ఉపసంహారం చేయవాలి. దృష్టాంతం దేవయాన మార్గం ఉపసంహార స్థలముల గురించిన విచారము. దేవయాన మార్గం అంటే ఉత్తరాయణ బ్రహ్మలోక ప్రాప్తి. దక్షిణాయన ద్వారా స్వర్గం దాకానే పోతాడు, ఆ ముందుకు పోలేడు. సంశయం. ఉపాసన మరియు జ్ఞాన మార్గము ఈ రెండిట్లో దేవయాన మార్గం వ్యవస్థ కలదా? ఉపాసన మార్గంలోనేనా? ఉపాసన జ్ఞాన మార్గం, దేవయాన మార్గ వ్యవస్థ ఉందా లేదా? దేవయాన మార్గం సగుణ బ్రహ్మోపాసకుని మరియు నిర్గుణ బ్రహ్మ జ్ఞానికి ఇద్దరికీ సమాన రూపంగా చెప్పారు. నిర్గుణ బ్రహ్మకి అసలు జ్ఞానం అయిపోతే వాడు ఎక్కడికి పోక్కర్లేదు, రాక్కర్లేదు. కానీ నిర్గుణ ఉపాసకుడు సక్రమంగా విచారం చేయకుండా పూర్తిగా జ్ఞానాన్ని పొందలేదు అనుకుంటే వాడికి పనిష్మెంట్ బ్రహ్మలోకం. ఎలాగా అంటే ఈ సంవిధానంలో ఒక మంత్రి ఎక్కడైనా గడబడి చేస్తే ఒక రాష్ట్రానికి వాడిని ఇంకో రాష్ట్రానికి గవర్నర్గా పడేస్తారు. స్టాంప్ అన్నమాట, రబ్బర్ స్టాంప్, ఏమి పని ఉండదు. అలాగే ఇక్కడ ఒకడు సగుణ బ్రహ్మోపాసకుడు, ఇంకోడు నిర్గుణ ఉపాసకుడు. నిర్గుణ ఉపాసకుడు పూర్తిగా పరిశ్రమ చేసి అనుభవం ఇక్కడ పొందకపోయినట్లయితే వాడికి పనిష్మెంట్ బ్రహ్మలోకం. ఆ బ్రహ్మగారు జీవించేంతగా అక్కడ ఉండాలి. సగుణోపాసకుడు కర్మ ఫలస్వరూపంగా బ్రహ్మలోకాన్ని పోతాడు. అది అందుకని నిద్రపోతాడని చెప్పింది. ఏ విధంగా పుణ్యపాపం త్యాగం ఇద్దరికి సమానము అట్లనే దేవయాన మార్గం ఇద్దరికి సమానము అని పూర్వపక్షం. సిద్ధాంతం ఉపాసన ద్వారా బ్రహ్మలోక ప్రాప్తమవుతుంది. అది దేశాంతరవర్తి, ఒక చోట ఇంకో చోట. అందువలన దేవయాన మార్గం ఆవశ్యకం. కానీ రోగ నివృత్తి వలె మందు తీసుకుంటే రోగం పోతుంది. బ్రహ్మజ్ఞానికి ఫలము అజ్ఞాన నివృత్తి మాత్రమే, మార్గం యొక్క ఆవశ్యకత లేదు. ఉపాసన కొరకే దేవయాన మార్గం, బ్రహ్మజ్ఞానికి కాదు. జ్ఞానం పూర్తిగా వస్తే వాడికి మార్గం ఉండదు, తెలుసుకొనవలేదు వ్యవస్థ. ఇప్పుడు వైయాసిక న్యాయమాల. ఉపాస్తి బోధయోర్మార్గ సమో యద్వా వ్యవస్థిత సమయేవోత్తరో మార్గో ఏతయో కర్మహానవ.
దేశాంతర ఫల ప్రాప్త్యై యుక్తో మార్గ ఉపాస్తిషు ఆరోగ్యవద్ బోధ ఫలం తేన మార్గో వ్యవస్థిత. ఉపాస్తి అంటే ఉపాసన, బోధ అంటే జ్ఞానం. ఈ రెండిట్లో మార్గము సమమా వేరా? సమయేవ ఉత్తర మార్గం. ఉత్తర మార్గం ఇద్దరికి సమానం అంటాడు. ఎలాగంటే ఇద్దరు కర్మలు వదిలిపెట్టేస్తారు. సగుణోపాసకుడు, నిర్గుణ జ్ఞాని. అందుకని అలాగే ఇద్దరికి కూడా ఉత్తరాయణ మార్గం సమానము అంటాడు. ఉపాస్తిషు, ఉపాసనలలో మార్గము చెప్పడం సరి. అది దేశాంతర ఫలప్రాప్తి. కానీ ఆరోగ్యం, అనారోగ్యం వచ్చింది, మందు తీసుకుంటారు, ఆరోగ్యం అయిపోతుంది. ఆరోగ్యవద్ బోధఫలం తేన మార్గో వ్యవస్థిత. అంటే ఇక్కడ అజ్ఞానం అనేటువంటి ఆవరణ, మనోక్షేపాలనాలు తొలగి ఇక్కడే జ్ఞానాన్ని అనుభవిస్తాడు. అందుకని వాడికి మార్గం ఉండదు. జ్ఞానికి తేన మార్గో వ్యవస్థిత. ఉపాసన మరియు తత్వజ్ఞానమునకు అర్చిరాది మార్గం సమానమా లేకవేరా? పూర్వపక్షి చెప్తున్నది. సుకృతము మరియు దుష్కృతముల త్యాగము సమానం, అర్చిరాది మార్గం కూడా సమానము. ఉత్తరాయణ మార్గం సిద్ధాంత సమాధానం. ఉపాసనలో దేశాంతర ఫలప్రాప్తి మార్గం యొక్క కల్పన ఆవశ్యకం. ఉపాసనలో ఇంకో దేశాన్ని పొందడం, తర్వాత మార్గం. ఉపాసనలో దేశాంతర ఫలప్రాప్తి మార్గ యొక్క కల్పన ఆవశ్యకం. ఉపాసనలో దేశాంతర ఫలప్రాప్తి మార్గం. జ్ఞానమునకు ఫలము అవిద్యకు నివృత్తి, అది రోగ నివృత్తికి సమం. జ్ఞానం అంటే ఆవరణ తొలగించుకోవడం, అజ్ఞానం అనేటువంటి ఉన్న ఆవరణని తొలగించుకోవాలి. అది రోగ నివృత్తికి సమానం. దేహంలో రోగం వస్తుంది, పోతుంది, స్వస్థత వస్తుంది. ఎక్కడికి పోక్కర్లేదు, రాక్కర్లేదు, మందు తీసుకోవాలి. అందువలన మార్గం యొక్క వ్యవస్థ ఉన్నది. బ్రహ్మోపాసనకు ఉంది, జ్ఞానికి లేదు. ఇప్పుడు భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య చాందోగ్యోపనిషత్తు 4వ అధ్యాయంలో 3వ పాదంలో చెప్పిన అర్చిరాది మార్గం. అక్కడ చాందోగ్యంలో అర్చిరాది మార్గం అంటే దేవయాన మార్గం, ఉత్తరాయణ మార్గం చెప్పారు. బ్రహ్మోపాసకులు మరియు నిర్గుణ జ్ఞానులకు సమానము. సగుణ బ్రహ్మ ఉపాసనకి నిర్గుణ ఉపాసన సమానం అంటాడు. ఎందుకని? ఇద్దరు పుణ్యపాపాలు వదిలిపెట్టారు. పుణ్యపాపములు త్యాగం వల్లే మార్గం సమానము అని పూర్వపక్షి కథనము. అప్పుడు సిద్ధాంత సమాధానం. ఉపాసన ద్వారా పొందు బ్రహ్మలోక ఫలము అన్య దేశవర్తి. ఇక్కడి నుంచి ఎరణి గర్భలోకానికి పోతాడు. ఎరణి గర్భం అంటే బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ కాదు, వాడు పైన ఉన్నవాడు. సమిష్టి సూక్ష్మ శరీరాభిమాని దేవత. చతుర్ముఖ బ్రహ్మ స్థూల శరీరాన్ని చేసేటువంటి వాడు. కనుక మార్గంలో ఆవశ్యకత కలదు. ఉపాసనలో మార్గం కావాలి. జ్ఞాని యొక్క ఫలము అవిద్యా నివృత్తి, రోగ నివృత్తి సమము. మార్గం యొక్క ఆవశ్యకత లేదు. అందువల్ల
అస్థిరాది మార్గం ఉపాసకులకు, అది జ్ఞానికి కాదు. ఇది వ్యవస్థ. గతేరర్థవత్వం ఉభయథా అన్యథా హి విరోధ. గతేరర్థవత్వం, గతి అంటే మార్గం, దానికి అర్థం ఉంది. ఇద్దరికీ చెప్తే అది విరోధం అవుతుంది. అది దేవయాన మార్గము అస్థిరాది మార్గం యొక్క సఫలత రెండు ప్రకారములుగా ఉండగలదు. సగుణోపాసనకు దేవయాన మార్గము మరియు నిర్గుణ బుద్ధిలో మార్గం లేదు. మార్గం అనుష్ఠరణలో ఉపాసనం ఉపసంహారం గావించిన విద్వాన్ పుణ్యపాపే విధువే నిరంజనం పరమం సామ్యం ఉపైతి. విద్వాంసుడు పుణ్యపాపములనే బంధన రూపమైన కర్మలను సమూలముగా త్యజించి అద్వై రూపమైన సమత్వము పొందును. ఇది విద్వాంసుడు. ఇద్దరికీ మార్గం చెప్తే ఈ శృతికి విరోధం వస్తుంది. నిర్గుణ బ్రహ్మజ్ఞాని కూడా ముక్తి మార్గము మార్గాపేక్ష కలదు అను పూర్వపక్షి. సిద్ధాంతి జ్ఞానికి మార్గాపేక్ష లేదు అంటాడు. కర్మను త్యజించడం వినపడే దేవయాన మార్గము వినపడే నిర్గుణ బ్రహ్మ విద్యలో ఉపసంహారం చేయవలైన. కర్మను వదిలిపెడతాడు. రెండు మార్గాలు. నిర్గుణ బ్రహ్మ విద్యలో ఇది అంటే కర్మత్యాగం. పూర్వపక్ష త్యాగ ఉపసంహారం వల్లే లేక ఉపాయన ఉపసంహారం వల్లే దేవయాన మార్గం ఉపసంహారం చేయవలేను. జ్ఞాని కూడా ఈ దేవయాన మార్గం చెప్పాలి అంటాడు పూర్వపక్షి. దేవయాన మార్గము సగుణ విద్యలో ప్రాధాన్యత, నిర్గుణ విద్యలో ప్రాధాన్యత లేదు. బాబు దేవయాన మార్గము సగుణ బ్రహ్మోపాసకులకే, నిర్గుణ బ్రహ్మోపాసకులకు లేదు. సామాన్య రూపంలో అన్ని స్థలంలో సగుణ విద్యను ఉపాసన కావించిన విద్వాన్ పుణ్యపాపే విధు నిరంజనం పరమం సామ్యం ఉపైతి. అన్ని చోట్ల నువ్వు తీసుకొచ్చి ఈ సగుణ బ్రహ్మోపాసన ఫలితము బ్రహ్మలోక మార్గం చెప్తే ఈ శృతులు వాటికి విరోధం వస్తుంది. అందుకని విద్వాంసుడు పుణ్యపాపలను విదిలించి నిర్మలమైన పరమసామ్య స్వరూపమైన బ్రహ్మను పొందును అని శృతికి విరోధం వస్తుంది. కనుక నిర్గుణ విద్యలో మార్గము ఉపసంహారం చేయరాదు. అంటే నిర్గుణ విద్యలో మార్గం లేదు. పూర్తిగా విద్య ప్రాప్తి చెందిన జ్ఞానికి ఉత్పన్నస్థలక్షణార్థో ఉపలబ్ధే లోకవత్. ఉపపన్నస్థలక్షణార్థో దేవయాన గతి రెండు మార్గంలో ఉన్నట్టు యుక్తమే. గతి యొక్క ఫలము పర్యంక విద్యలో ఉపలబ్ధం. దేవయాన మార్గం ఎక్కడ చెప్పారు? పర్యంక విద్యలో చెప్పారు. రామేశ్వరంలో ఉన్న వారికి గంగ ప్రాప్తికి మార్గం ఆవశ్యకం. గంగలో ఉన్న వారికి మార్గం ఆవశ్యకం కాదు. గంగ దగ్గర ఉన్న వాళ్ళకి మార్గం ఎందుకు? కానీ రామేశ్వరంలో ఉన్న గంగ ప్రాప్తికి మార్గం కావాలి. అలాగే తెలుసుకోవాలి ఇక్కడ అంటాడు. ఉపాసనలో మార్గ సంబంధం కుదురును. మార్గం కారణంగా సగుణ విద్యా ఫలమునందే పర్యంక విద్యా మొదలు ఉపాసనలో అర్థవంతము. ఉపాసనలో మార్గం ఉంది, అది అర్థవంతం. పర్యంక విద్య మంచంపై ఎక్కుట.
అచ్చటనున్న చతుర్ముఖంతో మాట్లాడు మొదలగున ఫలములందు మార్గ సంబంధము సంభవము. అది పరింక విద్య. బ్రహ్మతో మాట్లాడతాడు. జ్ఞానముందు కాదు మార్గం సంభవం. గ్రామ ప్రాప్తి మార్గం అవసరం, ఆరోగ్య ప్రాప్తి అవసరం లేదు. గ్రామాన్ని పొందాలంటే మార్గం కావాలి, ఆరోగ్యానికి మార్గం అక్కర్లేదు. అలాగే జ్ఞానికి మార్గం అక్కర్లేదు, సగుణ ఉపాసకుడికి కావాలి అని తెలుసుకోవాలి. అది ఇప్పుడు ఈ అనేమాధికరణము రేపు చెప్పుకుందాం. 2 అధికరణాలు అయ్యాయి, చాలు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.